ఒకానొకప్పుడు ఒక చిన్న గ్రామంలో శివకాశి అనబడే రైతు ఉండేవాడు. ఎంత కష్టపడినా పాపం ఎక్కువ సంపాదించలేకపోయేవాడు. పొద్దంతా పొలం పనులు చూసుకుని అలిసిపోతూ ఉండేవాడు. ఒకరోజు అలాగే పొలం నుంచి అలిసిపోయి తిరిగి వస్తుంటే ఇంటి ముందర ఒక బాటసారి కనిపించాడు. బాటసారి ప్రయాణం చేస్తూ ఉండగా దారిలో సూర్యాస్తమమవుతోందని ఆ రోజు రాత్రికి శివకాశి అరుగుమీద నిద్రపోవటానికి అనుమతిని కోరాడు. శివకాశి ఆ బాటసారికి ఆశ్రయమిచ్చాడు. చేతులు కాళ్ళు కడుక్కోడానికి నీళ్లు తెచ్చిచ్చాడు. ఇంట్లో ఉన్న ఒకే ఒక్క నులక మంచం తీసుకొచ్చి అరుగుమీద వేశాడు. తన దుప్పతి తలగడా కూడా మంచం మీద వేశాడు. తన భోజనం కోరకున్న గుప్పెడు బియ్యం గింజలతోనే అన్నం వండి బాటసారికి వడ్డించి తనకు వీలైనంత బాగా అతిథి సత్కారం చేశాడు. కృతజ్ఞత కలిగిన బాటసారి కూడా శివకాశి కోసం ఏమైనా చెయ్యాలని అనుకున్నాడు. ఈ కోడి రోజూ ఒక బంగారుగుడ్డు పెడుతుంది, ఇకపైన నీకు ఈ పేదరికం ఉండదు అంటూ అతనికొక కోడిని బహుమతిగా ఇచ్చాడు. ఆ రోజునుంచి శివకాశి దశ మారింది. రోజుకొక బంగారుగుడ్డు అమ్ముకుని దానితో జీవితం కొనసాగాడు. వంటిమీద ఉన్న పాత చిరిగిపోయిన పత్తిబట్టలు పోయి కొత్త పట్టు వస్త్రాలు ధరించడం మొదలెట్టాడు. పాకలో ఉండేవాడు భవనంలోకి మారాడు. పట్టడు బియ్యం మెతుకులు తింటూ పూట గడిపే శివకాశి ఇప్పుడు ప్రతీ పూట పంచపక్ష పర్వాణాలు తినేవాడు. పొలం పనులు బొత్తిగా మానేశాడు. పరిస్థితులు మారడంతో మనిషి ప్రవర్తన కూడా మారుతుంది, ఆలోచన మారుతుంది. పని తక్కువ డబ్బు ఎక్కువ ఉండేసరికి మనిషికి దుర్వ్యసనాలు అలవాటవుతాయి. ఒక్కసారి వ్యసనాలు పట్టుకున్న మనిషికి ఎంత డబ్బు సరిపోదు, ఇంకా ఇంకా డబ్బుంటే బాగుండు అనిపిస్తుందే. ఇదే శివకాశిక్కూడా అయ్యింది. ఒకప్పుడు ఏమీ లేకపోయినా సంతోషంగా ఉన్న మనిషికి ఇప్పుడు ఉన్న ఐశ్వర్యం సరిపోలేదు. కొద్ది కాలంలోనే బాగా ధనం సంపాదించేయాలనే కాంక్ష మొదలైంది. గతం మరిచిపోయాడు. రోజూ ఒకే ఒక్క గుడ్డు అమ్ముకునే కన్నా ఒకటేసారి కోడిలోంచి గుడ్లన్నీ తీసేస్తే ఒకటేసారి బోల్డ్ ధనం వస్తుందన్న దురాలోచన పీడించడం మొదలెట్టింది. ఉండపట్టలేక ఒక చాకు తీసుకుని ఆ కోడి పొట్ట చీల్చేశాడు. పొట్టనిండా బంగారుగుడ్లు ఉంటాయనుకున్న శివకాశికి ఒక షాక్ తగిలింది. కోడిపొట్టలో ఏమీ లేదు, లోపల మామూలు కోడిలానే ఉంది. మొదటికే మోసం వచ్చింది. అయ్యో, ఎందుకు దురాశపడ్డాను అని శివకాశి అప్పుడు బాధపడ్డాడు. కాని ఏమి లాభం? రోజూ బంగారుగుడ్లు పెట్టే కోడిని చేతులారా చంపుకున్నాడు.